రాష్ట్ర అధ్యక్షులు కూడా మీరు. ఈ నేపథ్యంలో చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా భేటీ అవుతారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా మీరు? సార్, గత 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో పిఠాపురంకి చిరంజీవి గారు వస్తారని విజువల్ అనేదాన్ని చూస్తున్నాం. తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి చిరంజీవి గారు భేటీ అనే విషయం మీరు చెప్పిన తర్వాతే నాకు తెలుస్తుంది. లేదు, ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు ప్రచారంలో బిజీగా ఉన్నట్టున్నారు, బట్ సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది. ఈ విషయం అయితే మాకు అఫీషియల్ గా ఇంతవరకు మాకు తెలియదండి. ఒకవేళ కలిసినా తప్పు లేదని మేము అనుకుంటున్నాం అభిమానుల పరంగా. ప్రజా సంక్షేమం కోసం ఇప్పుడు ఉన్నటువంటి రాక్షస పాలనని పారదోలాలంటే అన్నయ్య గారి ఆశీర్వాదం కంపల్సరీగా అవసరం. నిన్నటి రోజునే మా ఎక్కడైతే ఉన్నాయో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 స్థానాల్లో మేము ఖచ్చితంగా గెలిచేసాం అనుకుంటున్నాం. అన్నయ్య గారి నిన్న ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా మా ఎంతో మంది జన సైనికుల్లో కానీ చిరంజీవి అభిమానుల్లో కానీ నూతనోత్సాహం వచ్చింది. సరే, అన్నయ్య లాంటి అంత పెద్ద వ్యక్తి భరోసాతో పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద భరోసాతో ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి. ఏదైతే ఇది ఒక శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, అయితే చంద్రబాబు నాయుడు గారు మన చిరంజీవి గారి భేటీ అనే విషయం మాకు ఇంకా పూర్తి సమాచారం లేదండి. రైట్. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల 11వ తారీఖున ఎన్నికల ప్రచారానికి చివరి రోజున విజయవాడ వేదికగా చంద్రబాబు నాయుడు అండ్ చిరంజీవి వీళ్ళిద్దరూ భేటీ అవుతారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి పిఠాపురంలో ఒక రోడ్ షో చేస్తారు. అంటే ఇంత ఒక హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు అనేది మనకున్న సమాచారం. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అన్నయ్య గారి అభిమానుల పరంగా జన సైనికుల పరంగా మేము ఆలోచన చేస్తే ఇది జరగాలని మేము కోరుకుంటున్నామండి. రైట్. అంటే ఇంకా ఒక హైప్ క్రియేట్ అవుతుంది కదా. చిరంజీవి గారు ఒక రిలీజ్ ఒక 5 crore రూపీస్ జనసేన పార్టీకి ఫండ్ ఇస్తేనే ఒక హైప్ క్రియేట్ అయింది. చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేస్తే మరి కాస్త హైప్ క్రియేట్ అయింది. నిజంగా అదే జరిగితే కనుక అంటే అది చాలా ప్రభావం చూపిస్తుంది. అంతే, ఆల్రెడీ మనం చూడడానికి వెయిట్ చేయాలి జూన్ 4వ తారీఖున అంతే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు తమ్ముడు కాబట్టి పార్టీలకు అతీతంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఆయన రాజకీయాల దూరం, నాకు రాజకీయాలంటే పడదు, నాకు రాజకీయాలంటే ఒక రకమైన హేయ భావం వచ్చేసింది, విరక్తి వచ్చేసింది అని చెప్పిన చిరంజీవి గారు ఇప్పుడు తమ్ముడు కోసం ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆల్రెడీ సీఎం రమేష్, పంచకల్ రమేష్ ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళతో అంటే చిరంజీవి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల మేరకు వాళ్ళను గెలిపించమని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. తమ్ముడు కదా, తమ్ముడు కోసం కూడా రిలీజ్ చేశారు. కానీ ఎక్కడా కూడా కూటమిని గెలిపించండి, జగన్ని ఇంటికి పంపించండి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డిని చెప్పలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, తమ్ముడు ఏం చెప్తూ ఉన్నారంటే జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తా అంటున్నారు. మరి చిరంజీవి గారి నుంచి ఆ మాట ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కూటమి నేతలు, అంటే మీలాంటి నేతలు అందరూ కూడా. అటువంటి మాట ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఓకే, నిన్న మీరు వీడియో క్లిప్ చూసినట్టయితే సార్, చిరంజీవి గారు మాట్లాడుతూ ప్రభుత్వం చేయలేని పనిని తన సొంత ఖర్చార్జితంతో ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసిన వాళ్ళకి సహాయం చేస్తూ, సైనికులకి భారీ మొత్తం సహాయం చేస్తూ, ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు చెప్తానండి. చెప్పండి. జనాలకు జన సైనికుడుగా నిలబడుతున్నాడు అన్నారండి. విన్నారా? లాస్ట్ లో చివరిలో ఆయన పిఠాపురం గాజు గ్లాస్ గుర్తుకన్నారు, కానీ మొదట్లో ఆయన అన్నది జనాలకు జన సైనికుడిగా నిలబడినారు. అంటే నాట్ ఓన్లీ పిఠాపురం, మిగతా అన్ని చోట్ల జన సైనికులకి జనసేన పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. సో ఆయన ఆశీర్వదించండి అని చెప్పారండి ఆయన. సార్, పూర్తిగా ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు సార్. అదేలేండి, అంటే పూర్తిగా అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా విడమరిచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, దోపిడీ రాజకీయాల్లో ఉన్నారు సార్ మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు. రైట్, అదంతా చెప్తారు కదా. కనీసం జగన్ పేరెత్తలేదు, వైసీపీ పేరు ప్రస్తావించలేదు. అలాగే ఇప్పుడు ఒకవేళ మా ద్వారా ఏదైనా రాబట్టాలని మీ ఆలోచన ఉండొచ్చు కదా సార్. సార్, ఇక్కడ పూర్తి ప్రతి ఒక్కరికి నిన్న వీడియో చూసిన తర్వాత అర్థమైంది. రైట్, నేను వీడియో చూసిన తర్వాత అర్థమైంది. ఆయన ఎస్పెషల్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలి, అటువంటి గొప్ప సేవాగుణం కలిగిన నాయకుడు, మంచి సమర్థత కలిగిన వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి అని చెప్పి తమ్ముడు గురించి చెప్పారు. అంటే ఇంకా ఒక 4-5 days టైం ఉంది కాబట్టి నిజంగా మరి కూటమి గెలవాలి అని కూడా చెప్తారా లేదా అంటే డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కాదు. ఎందుకు సార్ డైరెక్ట్ గా చెప్పాలి? అర్థమైపోయింది కదా ఇప్పుడు నిన్న వీడియోతో అర్థమైపోయింది సార్. ఈనాడు మేము అర్థం చేసుకున్న వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు ఆల్రెడీ.
భయపడాల్సిన వాళ్ళందరూ భయపడుతున్నారు. సో మీరు కూడా 99 టీవీ ద్వారా కానీ రవిశంకర్ గారి ద్వారా కానీ ఈ కూటమి గెలవాలని మీరు కూడా అనుకోండి గట్టిగా. అంతే. లేదులేండి, మేము న్యూట్రల్ గా ఉండాలి, మేము అనుకోకూడదు. ఏదైనా వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నా అది వేరే ప్లాట్ఫామ్స్ మీద. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి భవానీ రవికుమార్ గారు. మీ అభిప్రాయాన్ని, మీకున్న సమాచారాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. రైట్, చిన్ని నాయుడు గారు అండ్ సరోజ గారు కనెక్ట్ అయి ఉన్నారు. ముందుగా చిన్ని నాయుడు గారు, ఈ ఇష్యూ మీద మనం మాట్లాడదాం. చిరంజీవి గారు తమ్ముడికి సపోర్ట్ చేశారు, అదే కూటమికి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తే అంటే ఎలా అంటే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో మాత్రమే కాదు, ఆయన ప్రచారానికి వచ్చిన లేకపోతే ఏదైనా కూటమిలో పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసిన ఆ సిగ్నల్ అనేది వేరే రకంగా ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు అంటారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి అండ్ వైసీపీ మహిళ సరోజ గారికి అండ్ మీకు నమస్కారం అండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన 99 టీవీ గారికి థ్యాంక్స్. చిరంజీవి గారు దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ అండి. అంటే వీడియో వరకు ఎందుకు చేశారంటే చిరంజీవి గారు ఒకవేళ పిఠాపురం వస్తే జనాల్ సెక్యూరిటీ వైజ్ కంట్రోల్ ఎంత వరకు ఉంటుందో తెలియదు. డైరెక్ట్ గా ఆయన తమ్ముడికి చేశారు అంటే కూటమికి ఆబ్వియస్ గా ఉన్నట్టే సపోర్ట్. అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క పనుల మీరు అన్నారు కదా తొక్కేస్తానని. పవన్ కళ్యాణ్ గారు స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్